సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాక్టర్ కమ్ ఛాయా మీడియా ఫౌండర్ వినోద్ నువ్వులా గారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఈ మధ్య బాగా చూస్తున్నాం సార్, ఇన్స్టాలో జరిగేది ఏంటంటే వీడియో సాంగ్స్కి లేదా వాయిస్కి లిప్సింగ్ ఇచ్చి యాక్టర్గా ఫీల్ అవుతుంటారు. అంటే సార్ వాళ్ళ స్కిల్స్ ఉండొచ్చు, లేకపోతే తర్వాత విషయం. ఇన్స్టాలో చూసి ఛాన్సులు వస్తాయి, ఇన్స్టాలో చూసి సినిమాలోకి తీసుకుంటారు అన్న అపోహలో చాలామంది ఉన్నారు. అది అపోహాన్ని నిజంగా తీసుకుంటున్నారా? అండ్ అందం ఉన్నంతలోని హీరోయిన్లు హీరోలు అవుతారా? ఇన్స్టాగ్రామ్లో ఏం జరుగుతుందంటే జనరల్గా వాళ్ళు చేసేదంతా కూడా 4 గోళ్ల మధ్య చేస్తారు. ఇట్లా ఒక రూమ్లో కూర్చొని వాళ్ళే వీడియో పెట్టుకొని వాళ్ళు ఏది కావాలంటే అది చేస్తారు. అవతల నుంచి డైలాగ్ వస్తుంటుంది, దానికి వరకు లిప్సింక్ ఇస్తారు, యాక్టింగ్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే వాళ్ళు రియల్గా కెమెరా ముందుకెళ్ళి అటు నుంచి ఏం డైలాగ్ రాకుండా ఒక డైలాగ్ పేపర్ ఇచ్చేసి ఇదమ్మా సీను నువ్వు యాక్ట్ చేయాలి అని అంటే చేయలేరు. ఎందుకంటే నాకు తెలిసి ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒకటి కాదు చాలా జరిగినాయి. ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్లో చూసి ఈ అమ్మాయి చాలా బాగుంది, చాలా బాగా చేస్తుంది, మనం పెట్టుకుందాము అని చెప్పేసి ఆ అమ్మాయిని హీరోయిన్గా పెట్టుకున్నారు. వైజాగ్ తీసుకెళ్లారు షూటింగ్కి. కట్ చేస్తే వైజాగ్లో షూటింగ్ స్టార్ట్ అయింది. ఏదమ్మా డైలాగ్ చెప్పంటే, డైలాగు నాకు అటు నుంచి డైలాగ్ వస్తుంటే లిప్సింక్ ఇస్తాను కానీ నేను డైలాగ్ చెప్పలేను. అదేందమ్మా నువ్వు బాగా చెప్పావు కదా దాంట్లో అంటే, దాంట్లో అది లిప్సింక్ ఇయటమే కదండి, అట్లా అయితే బాగా చేస్తాను కానీ ఇట్లా నేను ఓన్గా డైలాగ్ గుర్తుపెట్టుకొని నేను చెప్పటం, దానికి ఎక్స్ప్రెషన్ మీరు ఏ ఎక్స్ప్రెషన్ అడిగితే ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వటం అనేది నా వల్ల కాదు సార్. అది ఫ్లోలో వాళ్ళు ఏం చేశారో చూసుకొని దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చేయమంటే కాపీ చేస్తాను కానీ ఇమిటేట్ చేస్తాను కానీ నేను ఓన్గా నా స్టైల్ అంటూ ఏమీ చేయలేనండి అని చెప్పేసి అంటే వాళ్ళు దండం పెట్టి ఆమెను పంపించి మళ్ళీ రియల్గా మంచి యాక్టర్ని తెచ్చి పెట్టుకున్నారండి. అలా నష్టపోయారు చాలామంది. ఇప్పుడు మీరు రీల్స్లో వీటిలో చూస్తూ ఉంటారు, ఒకడెవడో ఆకులు కట్టుకొని కూరగాయలు కట్టుకొని ఇక్కడ బట్టలు లేకుండా చెవులకి ఏలాడి తీసుకొని డ్యాన్స్లు వేసి ఆడొక వింతగా చేస్తాడు. జనం అందరూ ఇదేదో వింతగా ఉందే అని చూస్తారు, చాలా వ్యూస్ వస్తాయి, చాలా నవ్వుకుంటారు, లైకులు చేస్తూ ఉంటారు. అంత మాత్రాన ఆయన సినిమా యాక్టర్గా సక్సెస్ అవుతాడు అనుకుంటున్నారా? లేకపోతే ఆయన ఒక యాక్టర్ అనుకుంటున్నారా? యాక్టర్ కాదు, అదొక వింతకి ఫాలోవర్స్ ఉన్నారే కానీ ఆయన యొక్క రియల్ యాక్టింగ్ స్కిల్స్కి ఫాలోవర్స్ కాదు. ఇప్పుడు చాలామందికి మనం చూస్తున్న వాళ్ళు కూడా, అంటే అందరూ కాదు చాలామంది చూసే అంటే అన్నీ కూడా ఎట్లా పిచ్చి డ్యాన్సులు, పిచ్చి డైలాగులు, ఎక్స్పోజింగ్లు అవి చేసి వాళ్ళు పబ్లిసిటీ ఫేమ్ అవుతున్నారు. ఇన్స్టాలో వరకే వాళ్ళు ఫేమ్, సినిమా యాక్టర్లుగా వాళ్ళు ఏం ఫేమ్ అవ్వరు. మీరు చూడండి ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో సెలబ్రిటీస్ లాగా ఉన్నవాళ్ళు, మరి వాళ్ళకి సినిమా యాక్టర్ల కంటే కూడా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నా సరే సినిమాల్లో వచ్చేందుకు వాళ్ళు సక్సెస్ అవ్వట్లేదు. అదే కారణం. రియల్ యాక్టర్కి ఈ రీల్స్లో ఉన్న యాక్టర్స్కి డిఫరెన్స్ అదేనండి. ఆ డిఫరెన్స్ని ఎప్పుడైనా కానీ మనం గమనించాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, అట్లా అని చెప్పేసి ఈ ఇన్స్టాగ్రామ్లో చేసేవాళ్ళు అందరూ అదే పరిస్థితి అని కూడా నేను చెప్పను. రియల్ యాక్టర్స్ కూడా ఉన్నారు వీళ్ళల్లో, కానీ పాపం వాళ్ళకి వ్యూస్ తక్కువ వస్తుంటాయి, తక్కువ వస్తూ ఉంటాయి, లైక్స్ తక్కువ వస్తూ ఉంటాయి. జెన్యూన్ యాక్టర్స్కి వెరైటీ చేసిన వాళ్ళకి, పిచ్చిగా చేసిన వాళ్ళకి, పిచ్చి డ్యాన్స్లు వేసిన వాళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఇన్స్టాలో సెలబ్రిటీస్ ఏమో కానీ సినిమా సెలబ్రిటీస్ కాదు. సినిమా సెలబ్రిటీస్కి ఒక వాల్యూ అనేది, ఒక ఇదనేది ఉంది. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. అవ్వటం కష్టమే. వాళ్ళు అక్కడికి వచ్చి రూమ్లో చేసేదానికి చుట్టూ 100 మంది చూస్తుంటే వచ్చి అక్కడ యాక్టింగ్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ని గమనించుకోవాలి. నిజంగా నీలో టాలెంట్ ఉంటే ఊరికే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకునే కంటే నువ్వు స్కిల్స్ని ఎలా పెంచుకోవాలో చూసుకో. టాలెంట్ ఉంది నీకు, నువ్వు స్కిల్స్ని ఎలా పెంచుకోవాలి, ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి అనేది తీసుకొని నువ్వు ఎంటర్ అయ్యావంటే నిజంగా నీకున్న ఫాలోయింగ్కి నిన్ను పెట్టుకుంటారు కూడా. సినిమాల్లో రియల్ వాయిస్ తోటి డైలాగ్ చెప్పాలి, నువ్వే డైలాగ్ చెప్పాలి. అక్కడ డైలాగ్ వస్తుంటే లిప్సింక్ ఇవ్వటం కాదు, నువ్వే ఓన్గా డైలాగ్ చెప్పి ఆ వేరియేషన్స్, ఆ మాడ్యులేషన్స్, ఆ డిక్షను అవన్నీ కూడా నువ్వు మెయింటైన్ చేసినప్పుడు నీ బాడీ లాంగ్వేజ్, నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, నీ వాయిస్లో ఎమోషన్స్ ఇవన్నీ బాగా మ్యాచ్ అయినప్పుడు నువ్వు బాగా చేయగలిగితే అప్పుడు నిన్ను సినిమాల్లోకి తీసుకుంటారు గ్యారంటీగా.
ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ వాయిస్లకి వీళ్ళ వాయిస్లకి చేసినంత మాత్రాన ఎన్ని రోజులు చేసినా ఎంత కాలం చేసినా Time. ఉపయోగం ఉండదండి. టైం వేస్ట్. ఇలా టైం వేస్ట్ చేసుకోవడం అనేసి వేస్ట్. స్కిల్ పెంచుకోవడం వల్ల స్కిల్స్ పెంచుకోండి, డెఫినెట్ గా అవకాశాలు వస్తాయి. ఇది నేను చెప్పగలను. అంతేకాకుండా ఓన్ గా చాలా మంది వెబ్ సిరీస్ అంటే కవర్ సాంగ్స్ యూట్యూబ్ లో చేస్తుంటున్నారు చూసారా, అలాంటి వాళ్ళకి ఏమన్నా సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు ఉంటాయంటారా? కవర్ సాంగ్స్ చేయటం తప్పేమి లేదు, అలాగే వెబ్ సిరీస్ చేయటం తప్పేమి లేదండి. దానివల్ల ఎక్స్పీరియన్స్ వస్తుంది. డాన్సులు చేయటం వల్ల నువ్వు డాన్సర్ గా అవుతావు కానీ యాక్టర్ ఎట్లా అవుతావు? అర్థమవుతుందా? నువ్వు కవర్ సాంగ్స్ కి డాన్స్ చేయటం వల్ల నువ్వు డాన్సర్ గా నీ స్కిల్ బాగుంది, నువ్వు బాగా చేస్తున్నావు అనుకుంటారే కానీ నిన్ను ఆ డాన్స్ చూసే నిన్ను హీరోగానో హీరోయిన్ గానో ఏం బెటరు. యాక్టర్ అనే వాళ్ళకి యాక్టింగ్ రావాలి. డాన్స్ అనేది సెకండరీ. ఎందుకంటే సినిమాల్లో డాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఫైట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ యాక్టింగ్ మాత్రం ఉంటుందిగా. యాక్టర్ అనేవాడికి ఫస్ట్ యాక్టింగ్ రావాలి. ఆ తర్వాత ఇక అవన్నీ డాన్స్ అనేవి, ఫైట్స్ అనేవి అదనపు ఆకర్షణలు, హంగులు. అర్థమైంది? అలాగే వెబ్ సిరీస్లు అని చెప్పి అన్నారు కదా, వెబ్ సిరీస్లు తీసుకోవటం తప్పేమీ లేదండి. నువ్వు ఏం తీసినా నీ యొక్క యాక్టింగ్ స్కిల్ అనేది బాగా కనపడితేనే నీకు అక్కడ అప్రిషియేషన్ వస్తుంది కదా. అవును సార్. అదేమి కనపడకుండా నువ్వు ఎంత ఖర్చు పెట్టి వెబ్ సిరీస్లు చేసినా, సినిమా చేసినా ఆ డబ్బులకి తగిన న్యాయం చేయాలి అని అంటే నీలో స్కిల్ ఉండాలి. నువ్వు ఫస్ట్ స్కిల్ పెంచుకో, ఆ తర్వాత నువ్వు ఏం కావాలంటే అది చేసుకో. నీ దగ్గర డబ్బు ఉంటే అప్పుడు నీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నా వెబ్ సిరీస్ చేసినా ఏం చేసినా మీరు తీసుకున్న సెగ్మెంట్ కి మాత్రమే మీ యాక్టింగ్ పరిమితం. అలా కాకుండా డిఫరెంట్ రోల్స్ లో, డిఫరెంట్ లీడ్ రోల్స్ లో రాణించాలంటే ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది మస్ట్ అని షుడ్ అంటారు. అవునవునండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.